Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. హ్యాట్రిక్ డైరెక్టర్ తో హ్యాట్రిక్ హీరో నవంబర్ నుంచి షూట్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిన కుబేరా ఫిల్మ్ హరియర్ వీరమల్లు రన్ టైం ఫిక్స్ ఆగేదలే అంటున్న ఫ్యాన్స్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. కుబేరా బాక్స్ ఆఫీస్ దగ్గర 130 కోట్ల పైన గ్రాస్ తో వరల్డ్ వైడ్ గా హిట్ వర్టిక్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. జూన్ 20న థియేటర్కల్ గా రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ 30 డేస్ అగ్రిమెంట్ ప్రకారం జూలై 18 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు 47 కోట్లు పెట్టి మూవీ రైట్స్ తీసుకున్నారు. శశి కుమార్ రీసెంట్ టైమ్ లో ప్రామిసింగ్ కంటెంట్ తో బెస్ట్ యాక్టర్ అనిపించుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గా అయోధ్య అండ్ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ కూడా కొట్టగా ఇప్పుడు ఫ్రీడమ్ అనే మూవీతో రాబోతున్నారు. రేపీ మూవీ బాక్స్ ఆఫీస్ ని పలకరించనుండగా ఒక రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని వచ్చింది ఈ ఫిల్మ్. ఇన్సైడ్ టాక్ అయితే మంచిగానే వచ్చింది. రజనీకాంత్ సినిమాలు తమిళనాడుతో పాటు తెలుగు స్టేట్స్ లో కూడా ప్యారలల్ గా రిలీజ్ అవుతాయి అండ్ ఈక్వల్ థియేటర్స్ లో రిలీజ్ అవుతాయి. చెప్పాలంటే కొన్ని సినిమాలు అక్కడికంటే ఇక్కడ ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయిన సందర్భాలు లేకపోలేదు. తన మార్కెట్ తెలుసుకుని రజనీకాంత్ చాలా సార్లు ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లకి అటెండ్ అయ్యారు కూడా. అయితే రీసెంట్ టైంలో అది తగ్గిపోగా ఇప్పుడు కూలీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్ట్ 7న తెలుగులో చేరనుంది. ఈ ఈవెంట్ కి గనక వచ్చారంటే KGF 2కి ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో వచ్చాయో ఇంచుమించు అదే రేంజ్ లో వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో సిద్ధు చేస్తున్న థర్డ్ ఫిల్మ్ బ్యాడస్ అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. ఈ రోజు పోస్టర్ తో దీన్ని రిలీజ్ చేశారు అండ్ అలా రిలీజ్ చేశారో లేదో హోర్డింగ్స్ పై కూడా వెళ్లిపోయింది. సాలిడ్ ప్రొడక్షన్ హౌస్ ని ఎందుకు హీరోలంతా ఎంచుకుంటారో దీనికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. హ్యాట్రిక్ డైరెక్టర్ కి హ్యాట్రిక్ హీరో ప్రజెంట్ బాలకృష్ణ గారు ఏ రేంజ్ ఫామ్ లో ఉన్నారంటే 2001లో నరసింహనాయుడు తర్వాత ఆ రేంజ్ ఫామ్ ఇప్పుడే ఉందని చెప్పొచ్చు. వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి అండ్ డాకు మహారాజ్ వంటి హిట్స్ తో ఉండగా క్రాక్ వీరసింహారెడ్డి, జాట్ వంటి హ్యాట్రిక్ హిట్స్ తో ఉన్న గోపీచంద్ మలినేనితో ఇప్పుడు మరో మూవీ చేయబోతున్నారు. అఖండ 2 కంప్లీట్ అయ్యాక నవంబర్ నుంచి స్టార్ట్ కాబోతుంది ఈ ఫిల్మ్. విజయ్ దేవరకొండ 14 మూవీ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంటూ రాగా ఫైనలీ మైత్రి మూవీ ప్రొడక్షన్ లో రాహుల్ సంకీర్తన్ డైరెక్షన్ లో రాబోతుంది. ఈ డైరెక్టర్ గతంలో శ్యామ్ సింగ్ రే అండ్ టాక్సీలో వంటి సినిమాలు తీసి హిట్స్ కొట్టాడు. ఈ మూవీ పూజ సెరమనీ రేపు 11:09 AM కి జరగనుంది. ఎలానో కింగ్డమ్ కంప్లీట్ అవడంతో పూజైన కొద్ది రోజులకే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది. లైట్ గా వీడి ఫిల్మోగ్రఫీ కూడా ప్రామిసింగ్ గా మారుతుంది. బాహుబలి రీ రిలీజ్ గురించి ఆల్రెడీ అప్డేట్ ఇవ్వగా ప్రాపర్ రిలీజ్ డేట్ ఎప్పుడనేది ఇప్పటివరకు చెప్పలేదు. అయితే ఈ రోజు ఒక ఫ్యాన్ ట్విట్టర్ లో అడగగా అఫీషియల్ హ్యాండిల్ అయితే ఇది రీ రిలీజ్ కాదు రిలీజ్ అని రిప్లై ఇచ్చింది. ఆబ్వియస్లీ 2 సినిమాలు కలిసి ఒకే పార్ట్ గా వస్తుందంటే ఖచ్చితంగా న్యూ రిలీజ్ గా చెప్పొచ్చు. ఆ 2 సినిమాలు క్రియేట్ చేసిన యూఫోరియా అలాంటిది మరి. అయితే అక్టోబర్ లో రీ రిలీజ్ ఉండగా అక్టోబర్ 10న రాజమౌళి గారి బర్త్డే ఉండడంతో అదే రోజు రీ రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇదైతే పర్ఫెక్ట్ రిలీజ్. అక్టోబర్ 10న పెద్దగా కాంపిటీషన్ కూడా లేదు. సరిగ్గా క్లిక్ అయితే రీ రిలీజ్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కమెంట్ చేయండి. హరియర్ వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 9న తిరుపతిలో జరగాల్సి ఉండగా అది కాస్త ఇప్పుడు 20కి పోస్ట్ పోన్ అయింది. అండ్ తిరుపతిలో జరగచ్చు లేదా విజయవాడలో కూడా జరగచ్చు. అండ్ ఈలోపే హిందీ ఈవెంట్ కూడా జరగనుండగా రీసెంట్ టైంలో ఏ సినిమా తీసుకున్నా కూడా రన్ టైం అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ ఇచ్చే విధంగా మారింది. ఆడియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ని దెబ్బ కొడుతుంది రన్ టైం, అందులోనూ ఇలాంటి వారియర్ బేస్డ్ ఫిల్మ్స్. బట్ ఈ మూవీకి ఆ ప్రాబ్లం రాకుండా చాలా మంచి రన్ టైం తో రిలీజ్ కాబోతుంది వీరమల్లు. జస్ట్ 2 hours 40 minutes రన్ టైం తో మాత్రమే రాబోతున్నట్టు టాక్. మూవీలో చూస్తే 6 ఫైట్స్ అయితే ఉన్నాయి. బట్ ట్రైలర్ లో చూస్తే ఫాక్స్ టైగర్ తోనే 2 ఫైట్స్ ని కవర్ చేశారు. చూడాలి మరి అన్నిటిని ఈ రన్ టైంలో ఎలా చూపెడతారో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హరియర్ వీరమల్లు కూలీ అండ్ వార్ 2 Day 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.